ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నిన్న ఫంక్షన్‌కి వెళ్ళొచ్చాను కదా! ఎండ గాడ్పనమాట. ఎంత ఎండగా ఉందంటే, అసల సమ్మర్ వచ్చేసినట్టే అనిపించిందండి. అంత ఎండకి ఆ గాడుపు తగిలి కొంచెం హెడ్‌ఏక్ ఏదో ఒక రకంగా అనీజీగా ఉందనమాట. సడెన్‌గా బయటికెళ్ళాం కదా ఒకేసారి. అంటే ఇప్పటిదాకా కొంచెం ఇంట్లో ఉండి, ఉండి అంత ఎండలోకి వెళ్ళేసరికి కొంచెం డిస్టర్బ్ అయిందనమాట హెల్త్ అనేది. మండే వ్లాగ్ అండి ఇది. మండే వచ్చిందంటే చాలు పనులైతే బానే ఉంటాయి నాకు. కొంచెం రోజు చేసే పనుల కన్నా ఎక్కువుంటాయి. అయితే ఈసారి నేనేం తెచ్చానంటే, ఒక్కొక్క ప్యాకెట్ రూ. 10 అంట అమ్ముతున్నారు. కూరగాయల ప్యాకెట్ 5 ప్యాకెట్లయి తెచ్చాను. చూడాలి ఇలా టేస్ట్ ఎలా ఉంటదో ఏంటని. ఎప్పుడు కూడా ఆ పావు కిలో, హాఫ్ కేజీ దగ్గర వెళ్లి తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు ప్యాకెట్లు కట్టేసి ఉంచారనమాట. చూ చూసాను బయట నుంచి చూస్తే బావున్నాయి. సరే ఒకసారి కొని చూద్దాం అనిపిచ్చింది. నేనైతే ఒక 5 ప్యాకెట్లు ఫ్రూట్సు అవన్నీ తీసుకొచ్చాను. పిల్లలకేమో ఇంగ తినడానికి తీసుకొచ్చాను. ఎవ్రీ మండే ఏదో ఒకటి తెస్తానండి పిల్లలకి. వాళ్ళకేమనిపిస్తదంటే మన రోజుల్లో సంతలకు వెళ్ళినప్పుడు మన పేరెంట్స్ తీసుకొచ్చేవారు కదా! మన ఫాదర్ వెళ్ళినప్పుడు. అయితే అవి ఇప్పటికి గుర్తున్నాయన్నమాట నాకు. అవి చిన్న చిన్న ఏమంటారు జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. అందుకనే అదే జ్ఞాపకాలు మా పిల్లలు కూడా ఉండాలని చెప్పేసి ఎవ్రీ మండే ఈ ఫ్రూట్స్ కాకుండా ఇలాగా ఏమన్నా తినటానికి తీసుకొస్తానన్నమాట. నేను ఈసారైతే ఇవి తీసుకొచ్చాను. సమోసాలు రూ. 20కి 4 వచ్చినియి. 2 ప్యాకెట్లయితే తెచ్చాను. తెచ్చిన కూరగాయలన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఒక వారం రోజులైతే వస్తదండి. ఇడ్లీ పిండి తీసుకొచ్చానండి. మా ఇంటి పక్కన అమ్ముతున్నారు కదా! రూ. 60 పిండి. అయితే ఎందుకక్క మీరు రుబ్బట్లేదు అంటున్నారు. అది కొంచెం బటన్ లూజ్ అయిందండి. అందుకని నేనైతే రుబ్బట్లేదు. పైగా అప్పుడు నేను నడుము నొప్పి అని చెప్పాను కదా! కొన్ని రోజులైతే మా వారేమన్నారంటే, "కొంచెం ప్రెషర్ తగ్గించేసుకో ఇలాగా ఇంట్లో పనులు. మంచిగా సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు చేద్దుగానిలే పనులు" అని చెప్పారన్నమాట. అప్పట్లో మానేశాను నడుము నొప్పి వల్ల. ఇవంతా కూడా వంగిని, రుబ్బాలి, కడగాలి కదా! బరువును మొయ్యాలి అవన్నీ అని. అప్పుడు మానేశానన్నమాట. ఇప్పుడు బానే ఉంది హెల్త్. ఇంకెన్ని రోజులండి ఒక 15 రోజులే కదా! ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం కదా! ఇంకా అక్కడ అయితే పిండికి దూరం అయిపోతది. ఇంకా నేనే రుబ్బుకోవాలి కదా! ఈ 15 రోజులు తెచ్చేసుకుందామని నేనింకా ఏం పెట్టుకోలేదనమాట. మొన్న రైస్ తీసుకొచ్చారు. ఈసారి ఎందుకో రైస్ డిఫరెంట్‌గా వచ్చింది. ఎలా ఉంటదో ఏంటో ఉడికిన తర్వాత చూడాలి. అంటే ముందు తెచ్చిన రైస్ అన్నీ కూడా చాలా బావుంటాయండి. బిర్యానీ చేసినా కూడా మంచిగా బావుంటదనమాట. బిర్యానీ చేసినా కూడా నార్మల్ రైస్‌తో చేసినా కూడా టేస్ట్ అనేది సూపర్‌గుంటది. కన్సిస్టెన్సీ అంటే మనకి పలుకు కూడా బావుండేది. మళ్ళీ ఇప్పుడు కొత్తది తీసుకొచ్చారు. ఇది ఎలా ఉంటదో చూడాలి. ఈయనకి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటదండి ఆఫీస్‌లో. అన్నీ నేనే జూసుకోవాలి. ఇంట్లో పనులు, బయట పనులు. సాటర్‌డే, సండే వచ్చిందంటేనే కొంచెం రిలీఫ్. ఈ మధ్యన సాటర్‌డే కూడా రెస్ట్ ఉండట్లేదు. ఇంక నాకు కూడా కొంచెం ఇంట్లో పనులయితే ఎక్కువే అయినియి. ఈ డబ్బాకి సరిపడంత పెట్టేస్తానండి. పెట్టేసుకుని తర్వాత యాక్చువల్‌గా అయితే ఈ బియ్యం వేయటానికి ఒక డబ్బా ఉండాలి. అసలు మేము ఉండటానికి ఇల్లు ఖాళీ లేదు. ఇంకా ఈ డబ్బాలన్నీ కొనుక్కుంటే అసలే ఖాళీ ఉండదని చెప్పేసి కొనుక్కోలేదనమాట. కొంటాలేండి అక్కడ ఏమైనా ప్లేస్ ఎక్కువే ఉంది గదా! ఏదైనా ఒక డబ్బా కొనేసుకుంటే దీన్ని తీసుకొచ్చి దాంట్లో వేసేసుకోవచ్చు. ఇంక ఇది కూడా మూత పెట్టేసి ఇది కట్టేస్తాను. ఈ తాడుతోనే కట్టేస్తాను. గాలి వెళ్తే పురుగులు వచ్చేస్తున్నాయండి. లేదంటే వేపాకు కూడా వేసుకోవచ్చు. వేపాకు వేసుకున్నా కూడా పురుగులు అయితే రావు. కానీ తడి చేత్తోటి తీసుకోకూడదనమాట బియ్యం. అంటే మనం ఏదో పనిలో పడి తడి చేయి పెట్టేస్తాం కదా! దానివల్ల ఏంటంటే మనకి పురుగులు వచ్చేస్తాయి. ఎయ్యో బిళ్ళలు కూడా ఉంటాయంట పురుగు రాకుండా. సో, అవేం అవసరం లేదు గానీ, మనం తడి పెట్టకూడదు. సో, నేనైతే చిన్న చిన్న డబ్బాలోకి తీసుకొని, ఇంత పెద్ద డబ్బాలోకి తీసుకొని మిగతాదంతా కూడా నేను ఇలా కట్టేస్తాను. తర్వాత ఇది ఒక 2 సార్లు కడిగేసి నానబెడతాను. ఒక 10 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత అన్నం వండుతాను. ఇదొచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ వ్లాగ్ కూడా షేర్ చేస్తాను దీంట్లోనే. అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. మాకు తెలిసిన వాళ్ళనమాట. తను ఎక్కువ లెగ్గిన్స్ వేసుకుంటుందండి. లెగ్గిన్స్ అనేవి చాలా అంటే చాలా వరస్ట్ అని చెప్తున్నాను కదా! ఏదో ఎప్పుడో ఒకసారి బయటికెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా డ్రెస్‌కి సెట్ అయ్యేటట్టే ఏసుకోవాలి. నైట్ కూడా దాంతోనే పడుకోకూడదనమాట. సో, తనకేమైందంటే ఎక్కువ లెగ్గిన్స్ వాడుతది. అయితే నేనైతే మానేశానండి అప్పుడే ఒక 4 ఇయర్స్ నుంచి లెగ్గిన్సే వాడట్లేదు. నాకు చాలా చిరాకొచ్చేస్తుంది తెలుసా! ఇచ్చింగ్ ప్రాబ్లమ్సు, చెమట పట్టేసుకుని అలాగ అసల లూజ్ ప్యాంట్లే మొత్తం కూడా. నేను మీషోలోనే బుక్ చేస్తాననమాట లూజ్ ప్యాంట్లు. ఆ లూజ్ ప్యాంట్లే వాడుతున్నాను. చాలా కన్వీనియంట్. కాటన్ అయితే ఇంకా బావుంటది పాలిస్టర్ కన్నా. మనకి ఇరిటేషన్ రాదు. లెగ్గిన్స్ ఎప్పుడో మానేశాను. ఎప్పుడైనా అంబ్రెల్లా అలాగా డ్రెస్ వేసుకున్నప్పుడు ఏదో బయటికెళ్ళినప్పుడు మాత్రమే. అసలు నైట్ టైమ్‌లో అస్సలంటే అస్సలు వేసుకోను. ఇది వెన్నండి. అదే నెయ్యి కోసము నేను తోడుపెట్టాను కదా! మీగడలో అదనమాట.
ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్‌లో నేనైతే చల్ల వాటర్ పెట్టాను డీప్ ఫ్రిడ్జ్‌లో. అది బాగా కూల్ అయిన తర్వాత దాంట్లోకి వేసేసామనుకోండి మిక్సీ తిప్పింది ఇదంతా కూడాని. అప్పుడు మనకి వెన్న వచ్చేస్తది. దాని నుంచి వేడి చేసుకుంటే నెయ్యి వస్తది. అయితే తను మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుందనమాట. పిల్లలు లేరు. ట్రీట్మెంట్ కోసం వెళ్ళింది. నేను అప్పుడే చెప్తానే ఉన్నాను లెగ్గిన్స్ వాడకు ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి ఇన్ఫెక్షన్స్. లూజ్ ప్యాంట్లు వాడుకోమన్నా సరే వినలేదనమాట. సర్లే మనం చెప్పినంత వరకు చెప్తాము. అవతల తర్వాత పాటించడం, పాటించకపోవడం వాళ్ళ ఇష్టం కదా! అయితే 1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకుంది. 1 ½ ఇయర్. ఇప్పుడు పెళ్ళి 5 ఏళ్ళు అవుతుందండి. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ప్రాబ్లమ్ ఎక్కడనేది ఏమీ పర్లేదు అంతా బాగానే ఉందంటున్నారు. కన్సీవ్ అవ్వట్లేదనమాట. అయితే లాస్ట్‌గా ఒక టెస్ట్ చేశారంట 1 ½ ఇయర్ మెడిసిన్స్ వాడిన తర్వాత. అది టెస్ట్‌లో ఏం తేలిందంటే ఇన్ఫెక్షన్ ఉందంట. ఇన్ఫెక్షన్ వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారు. క్రీమ్స్ లాంటివి ఇన్ఫెక్షన్ తగ్గడానికి. లెగ్గిన్స్ తను కూడా చెప్పింది. లెగ్గిన్ వాడకని లూజ్ ప్యాంట్లు వేసుకోండి. మోస్ట్లీ లూజ్ ప్యాంట్లు అంటే ఇన్నర్స్ ఏం వేసుకోకుండా లూజ్ ప్యాంట్లు వేసుకోమని. అప్పుడు మొన్న ప్రెగ్నెంట్ అయితే కన్ఫర్మ్ అయింది. అదే అనమాట. చాలా చాలా అంటే డేంజరు లెగ్గిన్స్ అనేవి. దయచేసి మీరు లెగ్గిన్స్ ఎక్కువ వాడకండి. లూజ్ ప్యాంట్లు వాడితే మంచి గాలి వెళ్తుంది. మనకి ఇన్ఫెక్షన్స్ అవి ఏం రావన్నమాట. సో మీలో ఎవరైనా రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే, లేదంటే మ్యారేజ్ కాని వాళ్ళైనా సరే, ఆల్రెడీ కొంచెం మ్యారేజ్ ఒక 3-4 ఇయర్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది లూజ్ ప్యాంట్లు బాగుంటాయని. నన్ను చాలామంది అడిగారు లూజ్ ప్యాంట్లు ఎక్కడ తీసుకుంటారని. నేనైతే మీషోలో తీసుకుంటాను. మొన్న ఒకసారి దీంట్లో తీసుకున్నానండి, ఇన్స్టాగ్రామ్లోనే. వాళ్ళు ఏమన్నారంటే మెన్షన్ చేశారంటే స్ట్రేట్ ప్యాంట్ లూజ్ ప్యాంట్లని మెన్షన్ చేశారు. తీరా తీసుకున్న తర్వాత క్లాత్ మాత్రం ప్యాంట్ క్లాత్ కాదు, లెగ్గిన్ క్లాత్లు అనమాట. అలా అని చెప్పేసి లెగ్గిన్ లాగా లూజ్గా కూడా లేవు, ప్యాంట్ లాగే ఉన్నాయి. నాకేమనిపించిందంటే అనవసరంగా తీసుకున్నానా అనిపించింది. తర్వాత వేసుకున్న తర్వాత అంత లూజ్గా ఏం లేవులేమన్నమాట. అంటే ప్యాంట్ లాగే ఉన్నాయి. కాటనే, అంటే మెత్తగా ఉంది క్లాత్. కాటన్ అంటే కాటన్ కూడా కాదు కానీ మనకి ఇచ్చింగ్ అవి రావన్నమాట. కానీ ఒక్కొక్కటి 250 అలా పడిందండి. 5 ఎన్నో తీసుకోవాలన్నమాట. కాంబో ఉంది. ఫ్రీ షిప్పింగ్ కావాలంటే 4-5 తీసుకోవాలి. సో నాకైతే అంత ఇదిగా అనిపించలేదు. అందుకనే మీకు ఎవరికి రికమెండ్ చేయలేదు. నేను వేసుకున్న ప్యాంట్ వచ్చేసి పాలిస్టర్ అనమాట. మండిపోతూ ఉంటుంది. సమ్మర్లో అస్సలు సెట్ కాదు. మనం మీషోలో తీసుకున్నాను 200కి వచ్చింది. కానీ వేస్ట్. అలాంటి పాలిస్టర్ వేసుకోకూడదు. ఎందుకంటే మనకి చూడ్డానికి కూడా అది కన్వీనియంట్గా ఉండదన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజు నేను మార్నింగ్ కుట్టిన బ్లౌజ్ అండి. నేను హెమ్మింగ్ కోసం అని ఇద్దామంటే ఆ అమ్మాయి లేదనమాట. పెళ్ళిళ్ళ సీజన్ కదా, పెళ్ళిళ్ళకి వెళ్ళింది. ఇంకా కొంచెం పనులు ఉన్నాయని చెప్పింది. ఒకటే బ్లౌజ్ కుట్టాను నేను. ఆ ఒక బ్లౌజ్కి ఇంకా నేను హెమ్మింగ్ చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ హుక్స్, కాజాలు నడుము దగ్గర అనమాట, అంతే. అది హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా అమ్మాయి కోసం వెయిట్ చేసి ఒక దానికోసం ఎందుకులే అని. నాకు అసలు ఎంత చిరాకు హెమ్మింగ్ చేయడం అంటే. ఏదైనా చేయగలుగుతాను కానీ హెమ్మింగ్ మాత్రం చేయలేనండి. అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఏదైనా మనకి ఇష్టం ఉంటేనే చేయగలుగుతామండి. ఇష్టం లేనిది మనం ఎంత బలవంతంగా కూర్చోబెట్టినా కూడా చేయలేమన్నమాట. అందులో నేను ఫస్ట్ ఉంటాను. నాకు ఇష్టం లేనిది అయితే నేను అస్సలు చేయను. అయిపోయిందండి ఇంక ఈ బ్లౌజ్. ఇది చాలా పెద్ద బ్లౌజు. మన స్టిచ్చింగ్లో వీడియోలో పెట్టేశాను, అదే మన టైలరింగ్ వీడియోస్లో. 5:15 అవుతుంది. పిల్లల్ని డ్రాప్ చేసి ట్యూషన్కి డ్రాప్ చేసి రావాలి. అది ఏం చేస్తున్నారు ఏంటనేది బయటికి వెళ్ళి చూస్తున్నాను. మా వాళ్ళు ఆడుకుంటున్నారు. చెప్పిన మాట వింటారండి కొన్నిసార్లు విసిగిస్తారు. అంతే కదా, పిల్లలంతే అలాగే ఉంటారు కదా. ఇంక ఇది అయిపోయిన తర్వాత నా బ్లౌజ్ కుట్టుకుందామని తీసాను కానీ తలనొప్పిగా ఉందనమాట. ఇంకా పక్కన పెట్టేశాను ఇంకా కుట్టకుండాని. నైటీస్ ఉన్నాయి మా ఫ్రెండ్ నైటీస్, అవి కుట్టాలి. కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి మిషన్ ఎక్కలేదు. ఇది ట్యూస్డే మార్నింగ్ కల్లా ఇచ్చేయాలన్నమాట ఈ బ్లౌజ్. అందుకనే నేను కటింగ్ చేసి పెట్టుకున్నానులేండి. కటింగ్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇంకోండి ఇది నా బ్లౌజ్కి సంబంధించిన లైనింగు. తడుపుకుని ఆరబెట్టుకున్నాను. చిన్న చిన్న పనులు చేశాను తప్ప ఇంకా అంతకుమించి ఎక్కువ పెద్ద పనులు చేయలేకపోయాను. ఇదిలాగా తీసుకోవాలన్నమాట. బాగా బిరుసుగా అయిపోయింది. ఎండాకాలం వచ్చేసింది కదా, బాగా ఆరిపోతుంది. ఎక్కువసేపు ఆరనివ్వకూడదండి. ఇంకో ఇలాగా బాగా క్రాస్లు వచ్చేస్తుంది. ఇది మీకన్నా ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే టైలరింగ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇలాగా బాగా బిరుసుగా అయిపోయింది. కొంచెం నీళ్ళు జల్లుకుని ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. తర్వాత కట్ చేసుకుంటాను. నైటీస్ నేను కుడదామనేసరికి ట్యూస్డే కుడదాంలే అని చెప్పేసి ఆగాను. కానీ నైటీస్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు కదా డైలీ, నైట్ టైంలో కుట్టేస్తేనే మంచిది. ఐ థింక్ ఇది ఇలా లాక్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే పిల్లలు పాడు చేస్తారండి. మిషన్ మీద వేసేస్తాను అనమాట ఆ దుప్పటి.
లేదంటే అక్కడే కూర్చుంటారు, అక్కడే తింటారు, దాని మీదే మొత్తం బ్లాక్ అయిపోతుందనమాట మిషన్ అంతా కూడాని. సో, ఈ మిషన్ నేను షిఫ్టింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఏంటనేది చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. మన వాళ్ళు చెప్పారు, ఆయిల్ తీసేసేయండి అక్క, ఆయిల్ తీసేసుకొని మీరు ఎలాగైతే తీసుకెళ్లారో అదే మనం కొనుక్కునేటప్పుడు ఎలాగైతే తీసుకొచ్చామో అలాగే తీసుకెళ్ళిపోండి అని. మా వారు లంచ్కి వచ్చారండి, ఇంకా ఏం సదురుకోలేదా, అప్పుడప్పుడు కొన్ని సదిరేసుకుంటే వెళ్ళిపోవచ్చు, కొన్ని పట్టుకుని వెళ్ళిపోవచ్చు, మనకి ఎక్కువ ఛార్జింగ్ అది ఛార్జెస్ అవ్వంటే ఇంకా నేను ఎన్నేం చేస్తాను. ఈ ఎండలో వచ్చాను కదా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నిన్నంతా కూడా మనం గాడుపు తగిలేసింది, చేస్తాలే మెల్లిగా అని చెప్పాను. ఒక్కదాన్ని చేయలేనండి, ఒక్కలైనా ఉండాలి. ఎందుకంటే కొంచెం పైన ఉన్నాయి, ఏం పట్టుకెళ్ళాలో ఏం పట్టుకెళ్ళకూడదో కూడా అర్థం కావట్లేదు నాకైతేని. మొత్తం మీదైతే నేను 1 వీక్ ముందు నుంచి చేద్దాం అనుకుంటున్నాను. ఈ 1 వీక్ కూడాని ఇంకా మన దగ్గర ఉన్న బ్లౌజులన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇంకా ఎవరివి తీసుకోవట్లేదు నేనైతే. ఇంకా స్టాప్ అనమాట. ఇది వచ్చేసి కట్ వర్క్ అండి. మన స్టిచ్చింగ్ ఛానల్ ఆల్రెడీ వీడియో పెట్టాను. ఇప్పుడు బిల్లు వేయాలన్నమాట దీనికి. బిల్లు నేను ఎలా వేస్తానంటే ఫస్ట్ వచ్చేసి పీకో ఫాలు, మందే పీకో అయితే ఒక రేటు, అదే మందే ఫాల్ అయితే ఒక రేటు ఉంటుంది, వేరే వాళ్ళదైతే ఇంకొక రేట్ అనమాట. వాళ్ళే తెచ్చుకుంటే ఒక రేటు, దాన్ని బట్టి ఉంటుంది. బ్లౌజ్ లైనింగ్ నాదేనండి, లైనింగ్ నాదే. స్టిచ్చింగ్ అంటే కట్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా 300 అయినా తీసుకోవాలి. బయట ఇంకా ఎక్కువ ఉంటుందేమో కానీ అంటే టైం పట్టేస్తుంది కదా. వెనకాల ఫ్రంట్ కూడా కట్ వర్క్ ఉందన్నమాట. మామూలు బ్లౌజులకి నేను 250 అలా తీసుకుంటాను, కట్ వర్క్ కాబట్టి 300 తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి పీకో ఫాల్కి ఒక 70 రూపాయలు, లైనింగ్కి అయితే 60 రూపాయలు పడిందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ ఛానల్ చెప్పాను, వాటికి కొంచెం ఎత్తినట్టు వస్తాయి కట్స్, అలా రాకుండా ఉండటానికి మనం ఎక్కువ వేయాలి, దలసరిగా ఉండాలి క్లాత్ అని. నేను కవర్ వెతుకుతున్నాను, వీళ్ళు కవర్స్ తీసుకురారండి, ఒక్కొక్కసారి తీసుకొస్తారు కానీ ఒక్కొక్కసారి తీసుకురారు. బయట ఏమైనా కవర్ ఉందేమో చూస్తున్నాను, ఆ కవర్లో పెట్టేస్తే ఇదిగోండి, ఇది సరిపోతుందిలేండి. వీళ్ళకి 26కి ఏదో ప్రోగ్రామ్ ఉందంట, దానికోసం ఇచ్చారు. ఇదే శారీ ఆల్రెడీ ఒకసారి వచ్చింది మనకి, సేమ్ శారీ సేమ్ బ్లౌజు, కానీ మోడల్స్ వేరే కుట్టించుకున్నారు, వేరే వేరే మోడల్స్. చూసారు ఎంత పెద్ద బ్లౌజు, ఇది కూడా నేను కుట్టిన బ్లౌజేనండి. వీళ్ళకి గూడలు ఎక్కువ ఉంటాయి అన్నమాట వెనకాల. అలాంటి వాళ్ళకి ఎలా కట్ చేయాలి ఏంటనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నేను బిల్లు వేస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి పీకో ఫాల్కి 70 రూపాయలు తీసుకుంటానండి. పీకో ఫాలు కొంతమంది 65 ఇస్తారు, దాన్ని బట్టి అనమాట. లైనింగ్కి 60 రూపాయలు, స్టిచ్చింగ్కి 300, అంతే, ఇంకేమీ లేదు. దాన్ని యాడ్ చేసేసి ఫోటో పెట్టేసి నేను వాట్సాప్కి పెట్టేస్తాను అనమాట. మన ఛానల్ని చూసేవాళ్ళు చాలామంది నా బ్లౌజ్ కుట్టండి అక్క అంటున్నారు. ఇప్పుడు ఏం కుట్టలేనండి నేను, ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇల్లు మారడంలో బిజీగా ఉన్నాను. అక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత చదువుకోవాలి, అన్నీ చాలా చాలా పనులు ఉన్నాయి. సో మనవి కూడా ఉన్నాయి స్టిచ్చింగ్ చేయాల్సినవి కొన్ని. సమ్మర్ వస్తుంది కదా, కాటన్ మీద పడాలన్నమాట. ఇప్పుడు నేను కాటన్ తీసుకుని డ్రెస్సెస్ కుట్టుకోవాలి, లేదంటే నేను అసలు ఉండలేను. మిషన్ మీద కూర్చుంటాం కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. నాకు కాటన్ బాగా అలవాటు అయిపోయిందండి, కాటన్ అలవాటు అయిపోయి ఇంకా అవి వేసుకోవాలనిపిస్తుంది. ఇంకా అవి మన సొంతంగా కుట్టుకుంటాం కాబట్టి ఏమీ ఖర్చు అవ్వదు, ఓన్లీ ఫ్యాబ్రిక్ మాత్రమే ఖర్చు అవుతుంది. బ్లౌజ్ పీస్ అనమాట. యాక్చువల్గా అయితే బయట నుంచి లైనింగ్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను, కానీ ఇంట్లోనే ఉంది. ఇంకా అందుకు నేను ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట. ఇంకా అంతలో మా వారు కూడా వచ్చారు లంచ్కి, ఇంకా లంచ్ తినేసి ఆయన వెళ్ళిపోతారు. నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని చదివించడాలు అవన్నీ చేయాలి. ఇంకా దీనికోసం అనమాట. దీనికోసం సేమ్ లైనింగ్ ఉందా లేదని చెక్ చేశాను, కొంచెం దగ్గరగా ఉన్న కలర్ ఉందిలేండి. కవర్లో పెట్టేసుకుని 1 మీటర్ కోసం వెళ్ళాలని ఇబ్బంది అండి, అందుకు నేను నా బాధ అది. 1 మీటర్ కోసం మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే నేను ఏదైనా సరే కుట్టిన వెంటనే క్లీన్ చేసేయడం అలవాటు అనమాట. ఇది తీసేసి ఒక సంచిలో వేసేస్తాను అవి. అలా క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే, ఇల్లు చిన్నది కదా, కుట్టుకుంటూ కూర్చుంటుంది, ఏమి నీట్గా చేయట్లేదు అని అనుకుంటారనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను చిన్నదైనా. దీని మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయండి ఇంటి మీద, అసలు మీకు సర్దుకుంటాం రాదని ఇదని అదని, అసలు చాలా వచ్చినాయి నెగిటివ్ కామెంట్స్. నాకు కొంచెం టీ ఒలిగింది. ఇక్కడ ఏమైందంటే మార్నింగు కట్ చేసేంత టైం లేదనమాట. అంటే నేను క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. అయితే నేను పైన పీల్ తీసేసి మొత్తం తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దీంట్లో వేద్దామని చేశాను, కానీ తిరగట్లేదు. ఎందుకంటే రౌండ్ అనేది ఎక్కువైపోయిందనమాట, బాగా దలసరిగా కట్ చేసినట్టున్నాను.
మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మళ్ళీ వేశాను. అయినా సరే అంతంత మాత్రమే వచ్చింది గానీ, అంత ఇదిగా ఏం రాలేదు. చాలా టైం వేస్ట్ అయిందండి. అసలు నాకు టిఫిన్‌కి చేయడానికి కూడా నాకు పిండి కూడా లేదు. ఉప్మా చేద్దాం అనుకున్నాను గానీ, టైం అంతా ఇక్కడే అయిపోయింది. ఇంకా బయట నుంచి టిఫిన్ తెప్పించేసాననమాట. అయిపోయింది టైము. పిల్లలకి స్కూల్‌కెళ్ళే టైం కూడా అయిపోయింది. దీంతోనే కూర్చున్నాను నేనైతేని. ఇలా అంటే వచ్చేస్తది. కానీ నేను పెద్ద పెద్ద ముక్కలు కోయటం, పైగా మనకి క్యారెట్ కొంచెం ఇది ఉంటది గదా! గట్టిగా ఉంటది గదా! అందుకని అవ్వలేదనమాట. ఎన్ని సార్లు అన్నానో, ఎన్ని సార్లు లాగుతున్నానో దారాన్ని. ఆ దారం ఎక్కడ తెగిపోతదని భయం. అది తెగిపోయిందంటే చాలా ఇబ్బందండి. ఇంకా కొత్తది కొనుక్కోవాల్సిందే మొత్తం గూడాని. అయితే నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఇంక ఇదంతా ఎందుకని జెప్పేసి నేనైతే మిక్సీ 2 సార్లు వేసి చూసాను. 2 సార్లు కూడా ఫెయిల్ అయిపోయింది. దుంపలు వేయకూడదని అర్థమైంది నాకు దీంట్లో. కొంచెం మెత్తగా ఉన్నవి వేసుకోవచ్చు గానీ, ఇలా క్యారెట్లు, బీన్స్‌లని అలా ముక్కల కింద కట్ చేయడానికి మాత్రం వేసుకోకూడదు. ఇంగో చూడండి. అసలు తిరగట్లేదనమాట. సో, ఇదంతా ఇంకా టైం అయిపోతుంది అనవసరంగా అని జెప్పేసి తీసేసి మళ్ళీ మిక్సీ పట్టాను. మిక్సీ పట్టేసి అప్పుడు ఫ్రై చేస్తాననమాట. అప్పుడు ఫ్రై చేస్తే కొంచెం పర్లేదు. మనం యాక్చువల్‌గా అయితే కత్తిపీట మీదైనా చాకుతో అయినా సరే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కానీ అదే అక్కడ టైం వేస్ట్ అవుతదని చెప్పేసి దీంట్లో చేశాను. దీంట్లో చేసినా కూడా అస్సలు ఏమి అవ్వట్లేదు. రిజల్ట్ అయితే 0 వచ్చింది నాకైతేని. అబ్బా! అసలే అయిపోతుంది టైము. ఇది పెట్టుకున్నానేంటి ఈ టైంలో అన్నీ ఇలాంటి పనులు చేస్తానండి నేను ఒక్కొక్కసారి. అసలు అవ్వలేదనమాట. అలాగే ముక్కలు ముక్కల కిందే ఉంది. ఇంకా మిక్సీ తీసుకొచ్చేసి మిక్సీలో పెట్టేశాను. ఇలా మిక్సీలో పెట్టేసుకుని ఇంకా అన్నీ కూడా మిక్సీ పట్టేశానండి. ఇంకా ఫ్రై చేశానమాట. ఫ్రై చేసేటప్పుడు కంగారులో అనమాట. ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి. తాలింపు అంటే పప్పులు, అది కరివేపాకు అవి వేసుకుని అప్పుడు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేనేం చేశానంటే అసలు టైం అయిపోతుందని చెప్పేసి పైగా ముక్కలు ఉండిపోయినాయి చూసారా, ఫస్ట్ స్టార్టింగ్లో ఈ ముక్కలు అనమాట. మళ్ళీ మిక్సీ పట్టేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో నేను తాలింపు పెట్టలేదు. తాలింపు పెట్టకపోతే అస్సలు బాగోదండి క్యారెట్ ఫ్రై. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువైపోయింది. ఇంకా అట్లనే అడ్జస్ట్ అయితే అయిపోయారు పిల్లలు పాపం. ఇలా ఫ్రై చేసేసి ఉప్పు, పసుపు వేసేసి బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు మగ్గబెట్టేశానండి. మగ్గపెట్టిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో పప్పులు వేసి తాలింపు పెట్టలేదు ఏంటని. మళ్ళీ సపరేట్గా పప్పులు అవన్నీ వేసి తాలింపు పెట్టి అప్పుడైతే కర్రీ అయ్యేసరికి చుక్కలు కనిపించినాయి నాకు. ఇంకేముంటుంది టైం, అన్నం ఉడికింది, కూర ఉడికింది, అంతే. టిఫిన్ లేదు, ఏమీ లేదు. ఇంకా వెంటనే బయట నుంచి తెప్పించేసి ఇంచేత ఇంకా పిల్లలకి తినిపించేసి, నాకు కొంచెం హెల్తీ ఫుడ్ ఉంటుంది కదా, పాలలో కెలాక్స్ వేసుకుంటాను, అది తినేసి అన్నం తొందరగా తినేసాను అనమాట. ఇంకోండి ఇక్కడ తాలింపు పెడుతున్నాను మళ్ళీని. శనగపప్పు, ఆవాలు, మినపప్పు ఆ 3 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు మళ్ళీ ఇలా తిరుగుమూత చేశాను అనమాట. అన్ని పనులు అయినాయి నాకైతేని. ఇంకా పిల్లలు కూడా టిఫిన్ అయితే తినేశారు. బజ్జీలు కావాలంటే తెచ్చుకున్నారు. ఇంకా మా వారు పిల్లల కోసం అయితే గ్రేప్స్ ఇంకా వాటర్ మిలన్ కట్ చేసి పెట్టాము. ఇంకా ఎండలు ముదిరిపోయినాయి కదా, రగ్గులని తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసానండి. నాకు డౌట్ వచ్చింది అసలు తిరుగుతుందా లేదా వాషింగ్ మిషన్ అని. భలే తిరిగిందండి. కానీ సపరేట్గా వేసాను అనమాట. అంటే ఒకటే వాషింగ్ మిషన్లో ఒకటే దుప్పడేసాను, అది రగ్గు లాంటిది. ఇది బాగానే పిండేసింది కూడా, పైనకి వెళ్ళి ఆరేసాను. మళ్ళీ తర్వాత ఇంకొక రగ్గు, మొత్తానికి 2 రగ్గులు ఉన్నాయండి. ఆ 2 కూడా సపరేట్గా వేసేసి ఇంకా మడత పెట్టేసి బాగున్నాయి. మంచి స్మెల్ కూడా వస్తుంది, అంటే దాంట్లో సర్ఫ్ అన్నీ వేసి కదా. అయితే మీరు వెళ్ళండి, నేను బాత్రూమ్ కడగాలని చెప్తున్నాను అనమాట. ఎప్పుడు 3 రోజులకు ఒకసారి కడుగుతానండి బాత్రూము. అంటే లోపల ఇంట్లోనే కదా ఉంది అని చెప్పేసి. ఇంకా పైన ఆరేసిన తర్వాత స్నానం చేసేసిన తర్వాత ఇంకో ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. నేనైతే సాంగ్స్ వింటూ పని చేసుకుంటాను ఒక గంట సేపు. ఆ సాంగ్స్ ఏమి మీకు వినిపించవు, ఎందుకంటే అవి ఏం చూపించకూడదు కదా, వీడియోలో కూడా వినిపించకూడదు అనమాట. నాకు ఫేవరెట్ సాంగ్స్ ఏంటంటే మెలోడీ సాంగ్స్, కొంచెము బాగా యాక్టివ్గా ఉంటానన్నమాట. సాంగ్స్ అయితే నా ఫేవరెట్. అలా లిజనింగ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సాంగ్స్ వింటూ పని చేసుకుంటాను కొంతసేపు, ఏదైనా కొంతసేపు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ మన వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటాను. పక్కన నాకు స్పీకర్ కూడా ఉందండి, దాంట్లో కూడా పెట్టుకుంటాను అప్పుడప్పుడు, లేదంటే మొబైల్లోనే పెట్టేసుకుంటాను. ఇది నేను చెప్పాను చూసారు ఇందాక, హెమ్మింగ్ చేశానని చెప్పాను, అదనమాట ఇది.
దీన్ని నేను ఎక్కువ గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటాను. నాకు స్టిచ్చింగ్ అంటే ప్యాషన్ అండి. అంతేగాని టైలరింగ్ చేయాలని కాదు. నాకు ఇష్టం కొద్దీ చేస్తాననమాట. అంతే తప్ప ఇంకా దీని మీదే బతకాలి, ఇదే నా ఆధారం, దీనికోసం రాత్రి పగలు కుట్టేయాలని ఉండదు. నాకు ఓపికన్నంత వరకు చేస్తాను. నేర్పించడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట వేరే వాళ్ళకి నేర్పించాలి. అది కూడా ఆఫ్‌లైన్‌లో అయితే చేయలేను గానీ, ఆన్‌లైన్‌లోనే చేస్తాను. దానికోసమే నేను ఒప్పుకుంటున్నాను. బ్లౌజులైనా, డ్రెస్సులైనా ఏయైనా సరే. నాయి నేను కుట్టుకోవాలంటే ఎన్నని కుట్టుకుంటాను. ఒక ఛానల్ మెయింటైన్ చేయాలంటే కస్టమరే తీసుకోవాలి కదా! అందుకనే మీరు అడుగుతా ఉంటారు ఎంత తీసుకుంటారక్క చార్జెస్ అనేది. నేను బయట ఎంతుందో కూడా నాకు తెలీదండి. కానీ నేనైతే టైలర్‌ని అయితే కాదు. నాకు టైలరింగ్ అంటే ఇష్టము. టిప్స్ చెప్పాలన్న ఇష్టమే. నేర్పించాలన్నా కూడా నాకు ఇష్టం అనమాట. అందుకు నేను టైలరింగ్ చేస్తాను. అది ఎన్ని రోజులు చేస్తాననేది ఇంక నేను కూడా చెప్పలేను. ఎందుకంటే ఇంక ఎప్పుడూ ఛానల్ రన్ అవ్వాలంటే చేయాల్సిందే. సో, అలా అనమాట. టైం మేనేజ్‌మెంట్ అవన్నీ చేసుకుంటూ రోజుకొక బ్లౌజ్ చాలండి నాకు. ఒక వీడియో వస్తే చాలు. ఇంక అంతకు మించి వద్దు. చాలామంది వస్తూ ఉంటారు. నేను ఇంకా ఎక్కువ ఇస్తాను డబుల్ అమౌంట్ నాకు ఒక గంటలో కావాలి. లేదంటే రాత్రి కుట్టేసి రేపు పొద్దున ఇచ్చేయని. సో, అవేమి పప్పులేమి ఉడకవు నా దగ్గర. నాకు ఇవ్వాలి అనుకుంటే వారం రోజులు ముందు ఇవ్వాలి అని చెప్తాననమాట. ఇంకా డబ్బులు కూడా అలాగే అడుగుతాను డబ్బులు కూడా. మరీ పర్టిక్యులర్‌గా ఇంతే కావాలి. నా కష్టం తగ్గట్టు అనమాట. ఎంతో కొంత అన్నట్టు. అంటే బయట వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఇంకా మా వారు కూడా ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత రెడీ అయిపోతున్నారనమాట మిషన్ ఎక్కడానికి. వీడియోస్ అన్నీ కూడాని జంబుల్ చేస్తున్నానండి. ఎందుకంటే అస్తమానం మార్నింగ్ లేచేదే కాకుండా మళ్ళీ మధ్యలో ఇటు, మధ్యలో అటు, ఆఫ్టర్‌నూన్‌వి ఇవి అవి జంబుల్ చేస్తా ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తది కదా! ఇవంతా కూడా మన వాళ్ళే సజెషన్ ఇచ్చారు. "అక్క ఎంతసేపు ఆ వంటే కదా! ఇంకేమన్నా చూపించని." సో, అందుకని అటు ఇటు జంబుల్ చేస్తా ఉంటాననమాట. ఇది మిషన్ వచ్చేసి 28,000 పెట్టి కొన్నానండి. ఇంటికొచ్చేసరికి 30,000 అయింది. ఎంతసేపు ఆలోచించాను. మన సొంత ఇల్లు కాదు. ఎప్పుడైనా మళ్ళీ మనం షిఫ్ట్ అయిపోతే ఎలాగా, ఏంటి అనేది చాలా చాలా ఆలోచించాను. అలాగే అయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇదంతా మోసుకెళ్ళాలి. ఇది కమర్షియల్ మిషన్ అనమాట. పెద్ద పెద్ద ఎక్కువ కుట్టేవాళ్ళు ఉంటారు చూసారా? పడి పడి కుట్టేవాళ్ళు ఉంటారు చూసారా? రోజుకి 5 బ్లౌజులు, 8 బ్లౌజులు, 10 బ్లౌజులు ఆళ్ళకైతే బాగా యూజ్ అవుతది. నేనెందుకు కొనుక్కున్నానంటే అస్తమాను రిపేర్ వస్తుందనమాట. పెద్ద మిషన్ బానే ఉంది హెడ్. కానీ మోటార్ దగ్గర రిపేర్ వస్తుంది. ప్రతి 10 రోజులకొకసారి రూ. 100 ఇవ్వాల్సొస్తుంది. సర్లే ఇంకా ఇంత కష్టపడి డబ్బులు దాచుకున్నాం కదా! ఆ డబ్బులతో కొనుక్కోవచ్చని చెప్పేసి నేను సంపాదించిన డబ్బులతోటి మళ్ళీ దీన్నే కొనుక్కున్నాననమాట. అలాగే చాలా తక్కువ బడ్జెట్‌లో స్టార్ట్ చేశాను టైలరింగ్. పాత మిషన్ స్టార్ట్ చేశాను. డబ్బులు దాచుకుని మళ్ళీ ఆ పెద్ద మిషను పాతదే తీసుకున్నాను. మళ్ళీ అది అమ్మేసి కొన్ని డబ్బులేసుకొని మళ్ళీ ఈ మిషన్ తీసుకున్నాను. అలాగా. నాకు తెలిసి ఇది చాలా సంవత్సరాలు వస్తదిలెండి నేను కుట్టేదానికి. కానీ ఫాస్ట్‌గా వర్క్ అయిపోతదిలెండి. నేను ఎక్కువ ఏం కుట్టను. కానీ ఫాస్ట్‌గా అయిపోతదనమాట వర్క్ అనేది. సో, ఈ బ్లౌజ్ మాట. నేను కుట్టిన బ్లౌజ్ అమ్మాయి లేదని చెప్పేసి నేనే హెమ్మింగ్ చేశానని చెప్పాను కదా! ఇదైతే నాకు చుక్కలు చూపించేసిందండి అన్ని జాయింట్లేసి కుట్టేసరికి. ఈ ఆంటీ అయితే పాపం నన్ను అస్సలు వదలరు. ఎందుకంటే ఇలా కుడతాను గదా! చాలా బాధపడిపోతున్నారు తెలుసా! ఎళ్ళిపోతున్నామని. నేను ఎక్కడికి ఎళ్ళట్లేదు. ఒక గల్లీ అవతలకి వెళ్తున్నాను అంతే అని చెప్పైతే హమ్మయ్య! అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి వస్తారో రారో తెలీదు గానీ, మొత్తం మీదైతే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. మరీ దూరం వెళ్ళట్లేదని. ఇంక మా వారు లంచ్‌కొచ్చారనమాట. ఇంకా మార్నింగ్ పిల్లలకి పెట్టిన తర్వాత మిగిలిన పుచ్చకాయతోటైతే కట్ చేసుకొని ఇద్దరం తినేసాము. సో, ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.